గత రాత్రి కుల్సంపుర రౌడీ షీటర్ టి నరేష్ ఏజ్ 21 సంవత్సరాలు. అతను ఎంసీఎస్ కాలనీలో ఉంటాడు, జియాగూడలో. అతడు ఈ పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్న కంప్లైంట్ రావడంతో మరి అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అతని పైన కేసు వేసి అతనికి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతనికి 30 రోజులు జైలు శిక్ష పడింది. ప్రజెంట్ ఇప్పుడు అతను జైలుకు పంపించడం జరిగింది. ఈ రౌడీ షీటర్ అందరూ కూడా గట్టిగా చెప్తున్నాము, ఎవరు కూడా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ న్యూసెన్స్ కేసులలో కానీ లేదా ఇలాంటి దేంట్లో కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఆ విధంగా ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు ఉంటాయి. రీసెంట్గా కూడా ఒక ఉమేష్ అనే రౌడీ షీటర్ ఇట్లా ఇల్లీగల్గా కొద్దిగా ఆర్మ్స్ పెట్టుకొని తిరుగుతుంటే అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ఈ రౌడీ షీటర్లు అందరూ కూడా వేరే ఏరియాలో పోయి అప్పీల్ చేయడం, లేకుంటే వేరే రౌడీస్ని ఇక్కడ పిలిపించి అప్పీల్ చేయడం, ఇవన్నీ కూడా మానుకోవాలి. వాళ్ళు మంచిగా ఉండి మంచి ఉంటే కంపల్సరీ రౌడీ షీట్ని క్లోజ్ చేస్తాం. వాళ్ళు మంచిగా ఉండాలని, ఎలాంటి యాక్టివిటీ చేయొద్దని, చట్ట ప్రకారంగా నడుచుకోవాలని హెచ్చరిస్తున్నాము. మంచిగా ఉండాలని చెప్తున్నాము.